డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టే శక్తి యువతకే ఉందన్నారు విద్యార్థులు, అధ్యాపకులు. కల్చర్ పేరిట డ్రగ్స్ అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమేందుకు సాక్షి చూపుతున్న చొరవను వారు అభినందించారు. ఈ అంశానికి సంబంధించి విశాఖపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. కొత్త సంవత్సరం పూట డ్రగ్స్ లేని ప్రపంచానికి ఆహ్వానం పలికేందుకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధం కావాలని, డ్రగ్స్ లేని సమాజ నిర్మాణం కోసం సాక్షి టీవీ నడుం బిగించింది. ఇందులో భాగంగానే సేవ్ నో టు డ్రగ్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్నాం. ఇక్కడ విద్యార్థులంతా కూడా ఒకచోట గ్యాదర్ అయ్యి డ్రగ్స్ విముక్త సమాజం కోసం వీరంతా కూడా ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. మాట్లాడదాం. మనతో పాటు ప్రిన్సిపల్ కూడా ఉన్నారు. సార్, డ్రగ్స్పై మీ అభిప్రాయం ఏంటి? డ్రగ్స్ వల్ల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి సమాజంలో, ఎలా ఉంది పరిస్థితి? మనకి ఎప్పటి నుంచో నినాదం ఉంది, నో టు డ్రగ్స్ అనేసి. అదే నినాదాన్ని మా విద్యార్థులు మేమందరం కూడా వచ్చే సంవత్సరంలో ఒక ప్రామిస్గా చేసుకొని మా యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయని తెలియజేయడానికి ఈ యొక్క గ్యాదర్ అయ్యామన్నమాట. ఈ యొక్క క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన సాక్షి టీవీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్, మీరు చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి డ్రగ్స్ వలన? ఎటువంటి సాక్షి ఛానల్ వాళ్ళు డ్రగ్స్ నివారణ కోసం చేస్తున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి అవేర్నెస్ ప్రతిసారి కండక్ట్ చేస్తే మా విద్యార్థులకి మంచి అవగాహన కలుగుతుందని కోరుకుంటున్నాం. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా డ్రగ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది కదా, ఎక్కడ న్యూస్లో కానీ ఏమేమి చూసినా. సో మా కాలేజ్ అనేది చాలా కొన్ని చర్యలు అనేది తీసుకుంది. డ్రగ్స్ అనేది అవేర్నెస్ షేర్ కొన్ని ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తుంది. మా టీచర్స్ కానీ ఎవరైనా లీజర్స్ టైంలో వచ్చి మాకు వాటి మీద అవగాహన తెప్పిస్తున్నారు, ఇలా చేయకూడదు, ఇది రాంగ్ అని చెప్పేసి. సో అందరికీ స్టూడెంట్స్కి ఏం చెప్తున్నానంటే, డ్రగ్స్ అనేది ఒక వ్యసనం లాంటిది. మనం ఒకసారి కానీ వాటికి అలవాటు పడితే మాత్రం ఇంకా వాటితోనే ఉంటాము. సో మన లైఫ్ అనేది, కెరియర్ అనేది పాడవుతుంది కాబట్టి వాటితో ఉండకూడదు. సో అవేర్ అనేది తీసుకోవాలి. మన ఫ్రెండ్ తీసుకుంటున్నాడు కదా, మనం ఎందుకు తీసుకోకూడదు, వాడికి ఏదో అనిపించిందని చెప్పి మనకు చెప్తాడు. సో అలా ఏంటంటే డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. అంటే స్టడీస్లో కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని డ్రగ్స్ తీసుకోరా, బాగుంటుందిరా, తర్వాత లైఫ్ అనేది ఇలాగుంటుంది అని చెప్పి చెప్తాడు. కానీ దాని గురించి అవేర్నెస్ అనేది కంప్లీట్గా లేకపోవడం వల్ల దానిలో అడిక్షన్ అనేది అయిపోయి దాని గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించడం మానేసి దానిలో నిమగ్నం అయిపోయి వాళ్ళ యొక్క లైఫ్ అనేది స్పాయిల్ చేసుకుంటున్నారు. మూవీస్లో కానీ లేదంటే యూట్యూబ్ వీడియోస్లో కానీ ఈ డ్రగ్స్ని జస్ట్ ఒక అడ్వర్టైజ్మెంట్గా చూపిస్తున్నారు. అండ్ ఆల్సో ఈ డ్రగ్స్ని మనం స్ట్రెస్ కోసం అని చెప్పి, చాలా పర్పస్ కోసం అని చెప్పి వాడుతున్నారు. అది చాలా తప్పు. మన ఫ్యామిలీ బాగుండాలంటే డ్రగ్స్ తీసుకోకుండా ఎప్పటికప్పుడు చదువుకుంటూ మనలాగా మనం శ్రద్ధగా ఉంటే చాలు సార్. ఇది మొత్తం మీద కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేటువంటి క్రమంలో విద్యార్థులతో పాటు అధ్యాపకులంతా కూడా డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించాలని పెద్ద ఎత్తున ఆకాంక్షిస్తున్నారు. సాక్షి టీవీ చేపడుతున్నటువంటి సే నో టు డ్రగ్స్ కార్యక్రమానికి కూడా వీరంతా మద్దతు పలుకుతున్నారు. డ్రగ్స్ లేనటువంటి ప్రపంచానికి ఆహ్వానం పలికేందుకు విద్యార్థులంతా సిద్ధమయ్యారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి.